నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామానికి చెందిన మంద నాగరాజు కుమారుడు మంద రిషిత్ 3 సంవత్సరాలు చెవు సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో కోటి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో చికిత్స కోసం బాధిత కుటుంబానికి 7 లక్షల రూపాయల ఎల్ఓసి కాపీని నేడు హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నిధి నుండి 7 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి నిధి నుండి చిన్న అబ్బాయి మాటలు రావు చెవులు వినపడే సో చెన్నారం గ్రామం నాగరాజు గారిని వాళ్ళ కొడుకు వారు వచ్చి మనకు అప్లికేషన్ పెడితే స్వయంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే 7 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా ధన్యవాదాలు. వారి కుటుంబం తరఫు నుండి అలాగే మా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అడగగానే ఇమీడియట్లీ తక్షణం ఇది 3వ చెక్ నేను తేవడం 7 లక్షల పైచి. ఎందుకంటే గతంలో మడికొండ వాసులైన వారి అబ్బాయికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. వారి అబ్బాయికి కూడా చెవులు రావు, రోజు మాట రాదు. అందుకని వారికి కూడా 7 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారి నిధి నుండి ఇవ్వడం. అలాగే అంతకుముందు కూడా ఒక మహిళ ఏడ్చుకుంటూ తన పెదను ఆమె బాధను చెప్పుకుంటే ఆమె కూడా 5 లక్షల చెక్కులు ముఖ్యమంత్రి సహాయాన్ని బట్టి తెచ్చి ఇవ్వడం జరిగింది. మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుండి మరియు బాధితుల తరఫు నుండి దానికి హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను. చాలా మంది నా యొక్క నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళకండి. మీరు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి మా పిఎల్ని సంప్రదించండి. లేకుంటే నా నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని సంప్రదిస్తే మీకు నిమ్స్కు పంపించే ఏర్పాట్లు చేస్తాం. అని చాలామంది బాధితులు ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పోయి చాలా బిల్లులు అయినాక వచ్చి సార్ మీరు చెప్తే తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి తప్ప వేరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళకండి. దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా చేతులు వచ్చి నమస్కరించి చెప్తున్నా, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి రండి. హైదరాబాద్ నిమ్స్కి ఎమర్జెన్సీ ఉంటే నేను పంపిస్తాను. ధన్యవాదాలు.